So O stands for opening, B stands for body, C stands for closing. So మనం ఏ స్పీచ్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు in the opening what we must use either a quotation, ఒక quotation అన్న యూస్ చేయాలి, లేదంటే anecdotes అంటే it is a real life example. అది మహాత్మా గాంధీ బయోగ్రఫీ నుంచి అయినా ఉండొచ్చు, ఏదైనా ఫేమస్ పర్సనాలిటీ గురించి అయినా అయి ఉండొచ్చు. సో వీ కెన్ యూస్ దాట్. అండ్ యూ కెన్ యూస్ లిటిల్ హ్యూమర్, ఏదన్నా హ్యూమరస్ గా ఉన్నది ఫన్నీ థింగ్ కూడా యూ కెన్ యాడ్ ఓవర్ దేర్. ఒక క్వశ్చన్ తో అయినా స్టార్ట్ చేయొచ్చు. సో opening of a speech is very important for a speaker. So in opening technique we can use either a story or quotation or quotes or humorous lines, or you can start with a question. And in body lo em vastundi, in body we have to explain the idea. What is the main idea? We have to explain it in the body session, and we have to support. మనం ఆ బాడీలో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో కంటెంట్, దాన్ని సపోర్ట్ చేయడానికి రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో వాట్ ఎవర్ కంటెంట్ వీఆర్ డూయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టైం మేనేజ్మెంట్ గురించి చెబితే, నేను టైం మేనేజ్మెంట్ కి దానికి జతగా ఉన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి ఎ స్టోరీ, ఆర్ టైమ్ ఈస్ ప్రెషియస్, లెట్ us not waste time, time is the key to success, time management is very important. ఇలా ఏదైనా quotation we have to use. So examples ని సపోర్ట్ చేసేటట్టుగా ఉండాలి మన బాడీ. అండ్ కమింగ్ టు క్లోజింగ్, మనం క్లోజింగ్ యూస్ చెప్పినప్పుడు హౌ టు క్లోజ్ ద స్పీచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ వి సే, మనం ఏదైతే చెప్పామో మొదటి నుంచి అప్పటి వరకు, అది క్లోజింగ్ లో ఇట్ షుడ్ బి లైక్ అ స్మాల్ రీక్యాప్. సో a closing of a speech is also very important. So closing lo manamu main points ni repeat cheyali. So here comes the OBC technique, that is opening, body and closing. Now మనం ఇప్పుడు తెలుసుకున్నాం స్పీచ్ ఎలా ప్రిపేర్ చేయాలి, తెలుసుకున్నాం ఓపెనింగ్ ఉండాలి, బాడీ ఉండాలి, క్లోజింగ్ ఉండాలి. కానీ ఆ స్పీచ్ ఆర్డర్ ఎలా ఉండాలి? నౌ వి విల్ గెట్ టు నో ఇట్. స్పీచ్ ఆర్డర్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ comes planning, next come preparation, next comes practice, then comes preparation, presentation, and then comes evaluation. So మనం ఆర్డర్ గురించి చూసుకుంటే, ఒక స్పీచ్ యొక్క ఆర్డర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలండి. మీరు ఏ కంటెంట్ రాస్తారు, ఏ దాని గురించి చెప్పాలనుకుంటున్నారో ఆ కంటెంట్ అంతా సర్చ్ చేసి యూ హ్యావ్ టు రైట్ ద రిలవెంట్ థింగ్స్ రిలేటెడ్ టు దట్ టాపిక్. ప్లానింగ్ చేసి నాకు ఎన్ని నిమిషాల టైం ఉంది, వాట్ ఈస్ ద డ్యూరేషన్, ఇఫ్ ఐ హ్యావ్ హాఫ్ అన్ అవర్ లో నేను ఎన్ని స్లైడ్స్ చెప్పొచ్చు, నేను ఎంత కంటెంట్ డెలివర్ చేయొచ్చు అనే ప్లానింగ్ ఉండాలి మన దగ్గర. సో ప్లానింగ్ మస్ట్ బి డన్. దెన్ కమ్స్ ప్రిపరేషన్. ఆఫ్టర్ ప్లానింగ్, వెన్ యు ఆర్ గుడ్ టు గో, మనం ప్రిపేర్ అవ్వాలి యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్. మనము we have to prepare. Then after preparing everything we have to practice. మనం ప్రాక్టీస్ చేస్తే we'll be perfect at anything. So ప్రిపేర్ చేసిన కంటెంట్ అంతా మనం ప్రాక్టీస్ చేయాలి. ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ then comes presentation. So before you go to the first, before you give your first speech, present it to someone, either to family members or to known ones or to your friends. ఎవరికైనా మనం ప్రెజెంట్ చేయడం వల్ల what are the loopholes, what are the positive things, what are our strengths అనేది మనకి తెలుస్తుంది. Then comes evaluation. When you are presenting, if there are any certain errors, మనకి అవి మనకి తెలుస్తుంది. It helps us in evaluating ourselves. So ఆర్డర్ వచ్చేసి, ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి, what is the topic, what is the time, duration and everything. Then we have to prepare the content, then we have to practice it. After practicing we have to present in front of known ones. After presenting we should evaluate ourselves. That is the main thing which we can do for order of speech. After order comes planning. So first thing మనం అనుకున్నాము ప్లానింగ్ అని. సో అండర్ ప్లానింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. మనం ఏం ఆలోచించాలి ప్లానింగ్ లో? ద టైప్ ఆఫ్ ఆడియన్స్. సో మన ఆడియన్స్ ఎవరు అనేది ఫస్ట్ థింగ్ మనం గుర్తు పెట్టుకోవాలి. ఏంటంటే
Are they school going students, or are they college young students, or are we giving to employees? ఎవరున్నారు నీ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ ఆడియన్స్? ఆర్ నేను సెషన్ ఇచ్చేది ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కా, లేదంటే ఒక స్టూడెంట్ కా, లేదంటే ఒక ఎంప్లాయీ కా? నాకు తెలిసి ఉండాలి. నాకు ఆడియన్స్ తెలిస్తే వాళ్ళ మనస్తత్వం బట్టి, వాళ్ళ వ్యక్తిత్వం బట్టి I can give the best content related to them. So first thing, know your audience. What is the type of audience, to which age group they belong, and type of venue. So venue is also very important. So when we are going for speech, what is the type of venue? Is it a hall, or is it a mini podium, or is it a big seminar hall? So type of venue, when we get to know, so we can get the better idea. Manam complete ga hall use chesukocha? Do we get to, sometimes when we observe some people, they go into the audience, endukante it really makes them engaged into the topic. Man wal topic lo divert, manam ekka divert avakunda manani attentive ga unchadaniki the speaker, he moves towards the audience. So venue teliste how can we deliver effective content anedi manaki telustundi. Topic selection is utmost important. Endukante depending on the audience we will select the topic. In case ippudu nen school ki veltunnanu anukondi oka session ivvadaniki, then if it is during exams time lo nen velte nen em cheptanu, I'll say about how to overcome fear, exam fear. Okay, so that is the main thing they need at that point of time. నేను అప్పుడు వెళ్ళేసి నేను గోల్ సెట్టింగ్ గురించి చెప్పేస్తే it won't be relevant. So ఏ పర్టికులర్ టైం కి ఎలాంటి టాపిక్ వాళ్ళకి అవసరం, అలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా పబ్లిక్ స్పీకర్ he must be aware. And motive of your speech. Next comes motive. What is the motive of your speech? మనం స్పీచ్ ఇచ్చేది దేని గురించి? యువతని జాగృతి పరచడానికా, లేదంటే ఒక సేల్స్ మార్కెటింగ్ దగ్గర ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సేల్స్ పెంచడానికా, లేదంటే చైతన్యం నింపడానికా, ప్రజల్లో పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికా? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మోటివ్? నేను ఎందుకు చెప్తున్నాను ఈ స్పీచ్, దీని వల్ల ఏంటి లాభం అనేది, దాని వల్ల నేను ఏం మార్పు తేవాలనుకుంటున్నాను అనేది నా మోటివ్ ఆఫ్ ద స్పీచ్. అది నాకు యాజ్ అ స్పీకర్ తెలిసి ఉండాలి. నౌ హియర్ కమ్స్ ద నెక్స్ట్ స్లైడ్, ప్రిపరేషన్. సో వీ హ్యావ్ టు ప్రిపేర్. మనం స్పీచ్ ప్రిపేర్ చేసేటప్పుడు we will get to know many things. మనం ఇలా చేయాలి, అలా చేయాలి, we have so many preconceptions in our mind. కానీ how effective we give our speech, how well we prepare అనేది is very important. So here are few steps. We will get into examples. First one, know your needs. So what exactly is the need of a speaker? నేను ఏం చేయాలనుకున్నాను నా కాంటెంట్ వల్ల? నేను ఈ పబ్లిక్ స్పీకింగ్ లోకి వచ్చి ఈ టాపిక్ ని నేను సెలెక్ట్ చేసినప్పుడు నా స్పీచ్ వల్ల, నా స్పీచ్ ప్రిపేర్ చేయడానికి నేను ఏమేం కావాలి నాకు? సో యాజ్ ఎ రిసోర్స్ నాకు ఏమేం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఏ టీచర్, నేను స్కూల్ కి వెళ్ళాలంటే ఐ నీడ్ లెసన్ ప్లాన్. బిఫోర్ టీచింగ్ ఇట్ టు స్టూడెంట్స్ ఐ నీడ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. నా దగ్గర లెసన్ ప్లాన్ ఉండాలి. సో అది లేకుండా నేను వెళ్ళి చెప్పలేను. కాబట్టి నేను పబ్లిక్ స్పీకింగ్ కి యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ వెళ్ళినప్పుడు, స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నా నీడ్స్ ఏంటి అనేవి నేను తెలుసుకోవాలి. దెన్ కమ్స్ అసెస్మెంట్. వాట్ ఈస్ అసెస్మెంట్? సంబడి షుడ్ అసెస్ అస్. మనం ఒకరికి స్పీచ్ ఇచ్చే ముందు మన కాంటెంట్ లో అసెస్ చేసుకోవాలి. ఈ పాయింట్ పలానా పాయింట్ రాస్తాను, ఈజ్ ఇట్ రెలవెంట్ టు ద టాపిక్ కి రిలేటెడ్ గా ఉందా లేదా అది చూసుకొని we have to assess and then include in the content. Then collect the content. So content collect cheyadaniki we have books, we have Google, we have many sources. So collecting of content is also very important. Arrange the materials. నేను అక్కడికి వెళ్ళినప్పుడు స్టేజ్ పైన I want to demonstrate something in live. నేను లైవ్ గా ఒక ఎగ్జాంపుల్ చూపించదలుచుకున్నప్పుడు పబ్లిక్ స్పీకింగ్ లో అందరికీ కూడా ఆడియన్స్ కి చూపించాలనుకున్నప్పుడు నా దగ్గర మెటీరియల్స్ అన్ని కూడా నేను రెడీగా పెట్టుకోవాలి. సో డ్యూరింగ్ ప్రిపరేషన్ ఈ మెటీరియల్స్ అన్ని నేను తీసుకెళ్ళానా లేదా అనేవి వీ హ్యావ్ టు చెక్.
And here comes the important one, last but not least, that is selection of dress. So the dress we wear is also very important. Enduku? Because as a speaker, we must show professionalism, right? So if we want to stand unique, unna audience lo we have to show ourselves as a trainer, as a speaker. So manam professionalism anedi manam chupichali first. How? Through our dress. So some people say, so what kind of dress is important? So I would suggest whatever dress in which you are comfortable. Manam comfortable ga unna dress edaina manam choose cheskoni we can go for our topic delivery. Now next, practice. Now next slide is about practice. So practice makes man perfect. How many will believe in this? I just want you to chat I in your chat box. Chat I. Mal M Lata garu, yes. K Narayana Gaud garu, yes. Use chat I. Okay. Okay, Taruna Reddy ma'am. Thank you so much for your answers. Yes. So practice. When you say practice, practice makes man perfect. But I want to add a little. Practice makes even women perfect. Do you agree? Yes. Yes, I'm just adding little humor over here. But practice makes everybody perfect. You, me, and everyone. With practice, we can achieve anything, right? So, how we have to practice for our first speech? That is also must be taken into consideration. Endukani? Because practice చేసేటప్పుడు కూడా there are some techniques. ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది very important. First thing, practice in front of camera. Okay, so when we practice in front of camera, so first thing we get to see ourselves. మనని మనం చూస్తూ ఉంటాము, right? సో మనని మనం చూసుకున్నప్పుడు the facial expressions, the body language, the tone in which we are speaking, so idanta kuda manaki we could see ourselves, because as it is our reflection. So practicing in front of mirror, it really helps us in building our self confidence. And second one, practice in front of friends and camera. So ఫ్రెండ్స్ ముందు, కెమెరా ముందు. అండ్ మనకి మెయిన్ గా ఇప్పుడు అసైన్మెంట్స్ ఎందుకు చేస్తున్నామండి మన గ్రూప్ లో? ఎస్, వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసైన్మెంట్స్. ఎందుకంటే ఇఫ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ వీడియో, వీ కెన్ నో అవర్ స్ట్రెంగ్స్. నేను ఏది బాగా చెప్తున్నాను, ఎలా బాగా చెప్పొచ్చు, ఇంకా ఎలా నేను అప్గ్రేడ్ అవ్వచ్చు, ఇంకా ఎలా నేను బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనకి తెలుస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ we are doing our assignments through video option and record the video. So this is the record cheyadam valla we get to see ourselves. Ela perform chestunnanu, inka better ga cheyalante em cheyochu. So ivanni manaki telustayi. And recheck. So when we record it, we have the option of rechecking. So recheck chesukodam is very important. And when we redo it, if there is any mistake, it is well and good. And practice in the time zone. So whatever time zone is given, our time lo manam complete cheyadaniki try chesevalli. Because manam oka session ki ellinappudu manaki oka 10 minutes or 15 minutes time slot icharankondi, within that 15 minutes we have to finish it. We can't drag our topic. నా దగ్గర కాంటెంట్ 25 minutes ఉంది కాబట్టి నేను 25 minutes చెప్తాను అంటే యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ ఇట్స్ నాట్ కరెక్ట్. మనము ఇచ్చిన టైం జోన్ లో బాడీ ఉండాలి, ఓపెనింగ్ ఉండాలి, క్లోజింగ్ ఉండాలి. వితౌట్ కంక్లూడింగ్ ద టాపిక్ వి కాంట్ లీవ్ ద టాపిక్. సో కాబట్టి విత్ ఇన్ ద టైం జోన్ మనం కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా, వీ హ్యావ్ టు చెక్ ఇట్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. Now, there are some things which we must not forget. So, మర్చిపోకూడదు. What are those things to remember? That is, here మీకు ఒక చిన్న లాజిక్ చెప్తానండి ఇవి గుర్తుపెట్టుకోవడానికి. It is a small acronym which is called as 5W and 1H. Okay, logically it is called as 5W, 1H.